ఇక ఆదివారం హైదరాబాద్ పట్టణంలోని ఈహెచ్ఎస్ఎల్ వెల్నెస్ సెంటర్ను ఆరోగ్యశ్రీ అధికారులు సందర్శించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈహెచ్ఎస్ పరిశీలిస్తున్నట్లు ఆరోగ్యశ్రీ కేర్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ డాక్టర్ రాంబాబు నాయక్ తెలిపారు. ఇక్కడ డ్రగ్ నిల్వలు ఆన్లైన్, ఆఫ్లైన్లో వెరిఫికేషన్ చేస్తున్నట్లు కూడా తెలిపారు. అదేవిధంగా స్టాక్ రిజిస్టర్ పరిశీలనతో పాటు ఇక్కడ సమస్యలపై సీఈఓకు నివేదిక అందజేయనున్నామని వివరించారు. నేను డాక్టర్ రాంబాబు నాయక్ అండి, జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఆరోగ్యశ్రీ కేర్ ట్రస్ట్. సో ఈరోజు ఈహెచ్ఎస్కి మేము ఎందుకు వచ్చినామంటే ఈ డ్రగ్స్ ఆన్లైన్ ఆఫ్లైన్లో ఎలా ఉంది నేను వెరిఫికేషన్కి వచ్చాము. అట్ ద సేమ్ టైం ఈ ఈహెచ్ఎస్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ హెల్త్ మా సిఇఓ గారి దృష్టికి తీసుకోవడానికి వచ్చాము. సో మొత్తం విజిట్ చేస్తున్నాం. మొత్తం ఈ విజిట్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ఇంటెంట్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే బఫర్ స్టాక్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే వేరే ఏదైనా మ్యాన్ పవర్ ఇష్యూస్ ఉన్నా ఇవన్నీ ఎస్కలేట్ చేసుకుంటూ మా సిఇఓ గారికి చిన్న రిపోర్ట్ ఇస్తాము. ఆ రిపోర్ట్ బట్టి మా సిఇఓ గారు దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో లోపాలైతే డ్రగ్స్ కొన్ని ఉండట్లేదు, ఫాస్ట్ మూవింగ్ డ్రగ్స్. ఫాస్ట్ మూవింగ్ డ్రగ్స్ ఎంతవరకు లేవు, ఎన్ని లేవు అనేది కరెక్ట్గా క్లారిటీగా ఉండట్లేదు. అదంతా మేము చేస్తున్నాం. చేసిన తర్వాత రిపోర్ట్ ఇక్కడే వెల్నెస్ సెంటర్, డయాలసిస్ సెంటర్కి పోయాము. మా జనరల్ రెగ్యులర్ విజిట్ నక్షత్ర హాస్పిటల్ ఒక హాస్పిటల్కి వెళ్ళొచ్చు. సేవలు బాగానే ఉన్నాయండి నక్షత్ర హాస్పిటల్లో. బెడ్లు కూడా ఏదో